రఘోత్తమరావు గారు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తుంటే ఒకసారి మళ్ళీ వేవ్ చేయండి. రామ్ బీ రామ్, ప్లీజ్ డూ. We will have to wait for Srisel Reddy and others coming in. Ma Jansi, how are you? Hi Danu. Balram Swami garu, hello. 9 o'clockకి ఆన్ డాట్ స్టార్ట్ చేసేద్దామండి. ఎందుకంటే ఇదేదో చాలా పెద్ద పని పెట్టారు అందరు కలిసి. నాకు కొంచెం భయం వేస్తూ ఉంది. ఈ ప్రాచీనాంధ్ర నౌకా జీవనం అనే పుస్తకం, భావరాజు కృష్ణారావు గారి పుస్తకం. ఒక్కొక్క దాంట్లో 10 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క సెషన్ పెట్టుకోవచ్చు. హాయ్ జోన్. సో ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క సెషన్ పెట్టుకున్నా కూడా సరిపోదు. దీనికి ఏదో ఒక 2 రోజులు వర్క్షాప్ ఎప్పుడో రోజు పెట్టాలి మళ్ళీ, మర్కంటైల్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవడానికి. హాయ్ మా పూర్ణిమ. నిర్మల గారు, హౌ ఆర్ యూ? సో లేట్గా వచ్చిన వాళ్ళు దే విల్ హ్యావ్ టు లిజన్ టు ద అవర్ recorded version tomorrow or a little later. ఇప్పటి వరకు నాకు 16 ఐస్ కనిపిస్తూ ఉన్నాయి. హాయ్ జయశ్రీ. శ్రీశైల్ రెడ్డి గారు వస్తే రిలే స్టార్ట్ అవుతుంది, వెంటనే వీ కెన్ స్టార్ట్. అదొకటే చూస్తూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హాయ్ మృత్యుంజయరావు గారు, వెంకట్, హలో. I think we'll have to wait for another 2-3 minutes. నమస్కారం భాస్కరం గారు. హాయ్ వేణు. ఓకే, సో లెట్ us స్టార్ట్. మళ్ళీ ఎలాగో ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి తర్వాత కూడా పెట్టచ్చు. వెన్ ఎవర్ యాజ్ దే కమ్ అండ్ జాయిన్, లెట్ దెమ్ జాయిన్. హాయ్ వాసు. ఇది అసలు వాసు, దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్, యూ షుడ్ బి స్పీకింగ్. మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మాట్లాడబోయే పుస్తకం ఇప్పటిదాకా వస్తున్నట్లు నవల కానీ ఒక స్టోరీ కానీ కాదు. ఇది 1920 ప్రాంతంలో, హలో సతీష్, భావరాజు వెంకట కృష్ణారావు గారు అనే కుర్రవాడు రాశాడు. కుర్రవాడు అని ఎందుకు అంటున్నానంటే, ఆయన 1895లో పుట్టారు. బిఏ చదువుతూ ఉన్నప్పుడు మెడ్రాస్లో ఆయన ఒక పుస్తకం చదివి, ముఖర్జీ గారిది అనమాట, ఈ మర్కంటైల్ ఇండియా గురించి అనమాట, ఏన్షియంట్ మర్కంటైల్ లైఫ్ గురించి ఆయన రాసిన పుస్తకం చూసి హీ వాజ్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఏంటి అంటే, మన 1200 కిలోమీటర్ల పొడుగున్న ఆంధ్ర కోస్టు, అంటే గంజాం నుంచి మద్రాసు దాకా ఉన్న ఆంధ్ర కోస్ట్లో, తెలుగు వాళ్ళు ఉండే కోస్ట్లో
వాళ్ళ తెలుగు వాళ్ళ మెన్షనే లేదు. అదేదో బెంగాలీ వాళ్ళు మాత్రమే సీఫేరింగ్ కమ్యూనిటీ అన్నట్లు ఉంటుందన్నమాట అట్లాంటి పుస్తకం. ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది అనుకోండి, అది పెద్ద తేడా ఏం లేదు. అది చూసి ఒక ఆ, ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఫ్రస్ట్రేషన్ అనొచ్చు, లేకపోతే ఒక రకమైన కోపం రావచ్చు. హీ స్టార్టెడ్ స్టడీయింగ్ మర్కంటైల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఆయన ముందుగా కొన్ని బయోడేటా పాయింట్స్ ముందు చూసుకుందాం, సో దట్ వీ విల్ అండర్స్టాండ్ ద ఆథర్ ఫస్ట్. నేను ఎప్పుడైనా ఒక పుస్తకం చదివేటప్పుడు ఆథర్ గురించి తెలుసుకోవాలి. ఆథర్ ఆ జీవితం, ఆయన జీవితంలో ఆయన సర్కమ్స్టెన్సెస్ గురించి తెలుసుకుంటే ఆ పుస్తకం చాలా బెటర్గా అర్థమవుతుంది. హాయ్ పడాలా గారు, వీఆర్ స్టార్టింగ్. సో ఆయన ఇవి మీకు ఎలా కనిపిస్తున్నాయో నాకైతే తెలీదు. నా కెమెరాలో అయితే కొంచెం పర్లేదు, బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్లైడ్స్ లాగా పెట్టాను, సో దట్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మొత్తం అన్నీ చెప్పడానికి టైం దొరకపోవచ్చు అని చెప్పి తొందరగా అయిపోద్ది. ఈయన కృష్ణారావు గారి 14 ఏళ్ల వయసులోనే తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. 3 తమ్ముళ్ళు. అప్పట్లో ఆ టైంలో ఆయన చిన్నవాడికి 3 నెలలే అంట. మరి నీసు జయశ్రీ గారు నాకు చాలా వరకు డీటెయిల్స్ ఇచ్చారు ఆయన లైఫ్ గురించి. అప్పుడు ఆ కుటుంబ బాధ్యత అంతా తల్లిగారు తీసుకున్నారు. 16 ఏళ్ల వయసులో ఆయన మద్రాసు వెళ్ళిపోయారు. మద్రాసులో చదువుల కోసం వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి అక్కడ BA చదివారు. BA తర్వాత BL పట్టా తీసుకున్నారు. అప్పటికి ఆయనకి 1920కి BL పట్టా తీసుకొని రాజమండ్రికి తిరిగి వచ్చారు. ఈ టైంకే ఈయన పుస్తకం రాయడం పూర్తి చేశారు. అంటే లేట్ టీనేజ్లో వచ్చిన ఇన్స్పిరేషను 25 ఏళ్ళు వచ్చే లోపల ఆయన పుస్తకం కంప్లీట్ చేసేసారనమాట. హాయ్ అమర్. ఈ అప్పటి పరిస్థితులు చూస్తే తప్ప మనకి 1920, 1919, 1920లో అప్పటి దేశకాల పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ అర్థం చేసుకుంటే తప్ప ఆయన పుస్తకాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. నేను అందుకే ఒక చిన్న స్లైడు పెట్టాను, చూడండి. ఆయన రాసిన పుస్తకాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమో ఎర్లీ డైనాసిటీస్ ఆఫ్ ఆంధ్ర కంట్రీ అనే పుస్తకం ఎప్పుడు 1938లో రాశారు, చాలా తర్వాత రాశారు. ఈయన రాసిన మొట్టమొదటి పుస్తకం ప్రాచీన నౌకా జీవనం. అది 1920లో రాశారు, 1923లో పబ్లిష్ అయింది. ఓకే. ఏదో మిస్ అయింది. ఈయన బాల్య జీవితం అంతా రేవు పట్టణాల్లో జరిగిందండి. బందర్ కానీ, తర్వాత విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత మెడ్రాస్లో అనమాట. ఈ టైంలో ఆయన 1917, 19 మధ్యలో అప్పుడు ఏం జరుగుతూ ఉంది, వరల్డ్ వార్ అయిపోయింది అప్పుడే. ఇంకోటి 1911 నుంచి ఆంధ్రోద్యమం ఒకటి ఊపందుకుంటా ఉంది. తర్వాత మద్రాసులో చదువుకున్న వాళ్ళకి పెద్ద అప్రహెన్షన్, భయం ఏమిటి అంటే ఉద్యోగాల్లో, చదువుల్లో, వృత్తుల్లో అరవాళ్ళతోటి చాలా పోటీ ఎక్కువ ఉండేది. ఎక్కువ మంది అరవాళ్లే ఉండేవాళ్ళు. నిజానికి ఇప్పుడు చూస్తే నార్థన్ డిస్ట్రిక్ట్లో సబ్ జడ్జిలు 24 మంది ఉంటే 24 మందిలో దగ్గర 18 మంది తమిళియన్స్ ఉండేవాళ్ళు. ప్రతి చోట ఒక సబ్ జడ్జి కానీ, ఓ డిప్యూటీ కలెక్టర్ కానీ, పెద్ద ఉద్యోగాలే కాదు, పెద్ద ఉద్యోగుల చేతుల్లో చిన్న ఉద్యోగాలు కూడా ఉండేవి. చిన్నవాళ్ళకు కూడా అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఉద్యోగాలు ఇవ్వడమే తప్ప మన తెలుగు వాళ్ళకి ఉద్యోగ అర్హత ఉన్నా కూడా ఉద్యోగాలు దొరికేవి కాదు ఆ కాలంలో. అదే కాకుండా ఈ ద్రవిడ ఉద్యోగ నేపథ్యంలో అరవ వాళ్ళకి చాలా విపరీతమైన భాషాభిమానం. వాళ్ళకున్నంత భాషాభిమానం మనకుండుంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం. ఆ భాషాభిమానం ఎంత, అది పెచ్చుమీరిన భాషాభిమానం ఉండేది అనమాట.
1911లో హిందూ పేపర్లో ఆంధ్రులకు అసలు చరిత్రే లేదు, వాళ్ళ కల్చరే లేదు అని చేసి ఒక ఆర్టికల్ వచ్చిందంటే అప్పుడు ఆలోచించుకోవాలి మీరు. 60% పాపులేషను మెడ్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు వాళ్ళది ఉన్నా కూడా తెలుగు వాళ్ళకి నోరు ఉండేది కదా అంటే. తర్వాత మన తెలుగు వాళ్ళకి ఈ భాషాభిమానం మాట ఎట్లా ఉంచండి, మనలో మనం కొట్టుకోవడం చాలా ఎక్కువ. మా తాతయ్య గారు చెప్పేవాళ్ళు ఒక స్టోరీ. మద్రాసు ప్లాట్ఫామ్ మీద ఈ తట్టలులో పీతలు అంటే వీటిని క్రాబ్స్ అన్నమాట, వాటి రైల్వే స్టేషన్ నుంచి కొన్ని తట్టలకి మూతి కట్టేసి ఉండేది అనమాట గుడ్డతోటి, కొన్ని తట్టలేమో ఓపెన్గా ఉండేది. ఇదేంటయ్యా మరి ఇది మూతి ఎందుకు కట్టారు అంటే అవి బయటికి వెళ్ళిపోతాయండి అందుకని చెప్పి కట్టాము. మరి వీటికి కట్టలేదు ఏంటంటే ఇవేమో ఉత్తరం డిస్ట్రిక్ట్స్ అండి, నార్థన్ డిస్ట్రిక్ట్స్ అంటే మన ఆంధ్ర తెలుగు స్పీకింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినాయంటే ఒకటి బయటకు వెళ్తే ఇది రెండోది లాగేస్తుంది కిందకి. మనది ఎప్పుడు పీతల తక్కిడాను, పీతల తట్ట వ్యవహారం అనమాట, పీతల గంప వ్యవహారం అంటే. ఈ అగ్రకులాలు తెలుగులో అంటే తెలుగు వాళ్ళల్లో అగ్రకులాలు బ్రాహ్మలకి ఇతర కులాలకి మధ్య స్పర్ధ చాలా ఎక్కువగా ఉండేది ఆ టైంలో. మీరు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఒక పక్క జస్టిస్ పార్టీకి బేసిక్ ఐడెంటిటీ ఈజ్ యాంటీ బ్రాహ్మిన్ పార్టీ కింద వచ్చింది. అది ఒక గోల. తర్వాత తెలుగు వాళ్ళకి చరిత్ర మీద అవగాహన లేదు. మనకు మామూలుగా చరిత్ర అంటే మనకు తెలియదు, మన చరిత్ర ఉంది అనేది ఆలోచించే పద్ధతే లేదు ఆ టైంలో. ఈ టైంలో ఈ కుర్రాడు మద్రాసులో ఉన్నాడు, న్యూస్ పేపర్లు బులెటిన్స్ చూస్తున్నాడు. వరల్డ్ వార్ ఆల్మోస్ట్ ఒక దశాబ్దం పాటు ఫస్ట్ వరల్డ్ వార్ సాగింది. ఎంతోమంది సైనికులుగా కానీ ఆక్సిలరీస్లో కానీ ప్రపంచం అంతా చూసి వచ్చారు. వాళ్ళందరూ చెప్పిన విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ప్రపంచం పట్ల అవగాహన కూడా ఆ టైంలో బాగా పెరిగింది. మరోపక్క 1919లో గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశారు. అది స్వదేశీ సహాయ నిరాకరణ, ఈ రెండిట్లో. దానికి రేషనాలు ఏంటి అంటే డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ అంటారనమాట. ఈ మన దేశం నుంచి తరలిపోతున్న దేశ సంపద గురించి, దానికి కొలోనియల్ వ్యవస్థే కారణము అనేది దానికి రేషనాలే. ఈ రేషనాలే వల్ల ఒక 2 విధాల ట్రిగర్స్ ఉన్నాయన్నమాట. ఒకటేంటి అంటే కొలోనియల్ వ్యవస్థ పట్ల వ్యతిరేకత, మన సంపద మన చేతిలో ఎందుకు లేదు అనే బాధ ఒకటి. రెండో వైపు ఏంటి అంటే మనకి ఒకప్పుడు ఇప్పుడు చేనేత, స్వదేశీ, వీటి వల్ల మన హస్తకళలు, మన టెక్స్టైల్స్, మన ప్రాచీన వృత్తి పనులు, వీటి మీద అవగాహన కూడా బాగా పెరిగిందనమాట. ఈ కాల్డ్రన్లో అంటే ఈ ఫ్లక్స్ స్టేట్లో ఒక కుర్రాడు 17 నుంచి 20 మధ్య వయసు కుర్రాడు మద్రాసులో ఉండి అతని మీద ఇంపాక్ట్ చేసిన విషయాలలో ముఖ్యంగా సముద్రం. పాపం రోజు హార్బర్ దగ్గర లేకపోతే సముద్రం వంక చూస్తూ ఉంటే వచ్చిన ఆలోచనలో అప్పుడు చదివిన పుస్తకాలు, ఎస్పెషల్లీ ఆయన చదివిన మెయిన్ పుస్తకం ఏంటి అంటే ఆర్కే ముఖర్జీది ఇండియన్ షిప్పింగ్ అండ్ మ్యారిటైమ్ యాక్టివిటీస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ అనే పుస్తకం అనమాట. ఆయన ఇంట్రడక్షన్లో కూడా అదే రాశారు. ఆ పుస్తకం చదివినప్పుడు ఆ పుస్తకం చూసి ఇన్స్పైర్ అయిన తర్వాతే దాని మీద అసలు యాక్చువల్లీ ఆ పుస్తకం చూసి కోపం వచ్చి ఈ పుస్తకం రాయడానికి దారితీసింది అంటాడు. ఈ టైంలో ఆయన కల్కట్టా ఆర్ఎల్ మిత్రా లైబ్రరీలో భోజయుక్తి అంటాం అనమాట. భోజయుక్తి యుక్తి కల్పతరు అనే పుస్తకం అనమాట, భోజరాజు రాసింది. ఆ పుస్తకం రాత ప్రతి ఒకటి దొరికింది. దానిలో మన షిప్స్ ఎలా తయారు చేశారు, ఎన్ని రకాల షిప్స్ ఉండేవి, బ్రాడ్ షిప్స్, నంబర్ ఆఫ్ మాస్, గ్యాలరీస్, తర్వాత హౌసింగ్ ఎలా ఉండేది ఈ షిప్లో, డెక్కింగ్ ఎట్లా ఉండేది, ఏ రకం కలప వాడేవాళ్ళు, ఆ కలపని బైండింగ్ ఎట్లా చేసేవాళ్ళు, ఇవి అన్ని విషయాలు మనకి యుక్తి కల్పతరువులో ఉన్నాయి. ఇంత గొప్పగా అభివృద్ధి చెందిన ప్రాచీన నౌకా జీవనం అని ఆయన అన్నారు. అంటే షిప్ బిల్డింగ్ యాక్టివిటీ ఉన్నది, నౌకా నిర్మాణ పద్ధతులు ఉన్న
భారతదేశంలో హార్బర్లో చూస్తే ఒక్క షిప్ కూడా ఇండియన్ మేడ్ షిప్ ఉండేది కాదు. షిప్స్ అన్నీ యూరోప్లో రాటర్డామ్లో లేకపోతే థేమ్స్ మీద కట్టిన షిప్సే కనిపిస్తూ ఉంటాయి. అది చాలా ఫ్రస్ట్రేటింగ్ విషయం అన్నమాట. ఆయన ఏం చేశాడు, దీనికి కారణం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆయన మద్రాసులో ఉన్న టైంకి ఆల్మోస్ట్ 100 ఏళ్ల క్రితమే ఇండియన్ షిప్ బిల్డింగ్ని చంపేశారు. అది ఎలా జరిగింది అంటే 1730లోనే ప్లాసీ యుద్ధం తర్వాత ఇండియాలో షిప్ బిల్డింగ్ యాక్టివిటీ అనేది మొదలైంది. ఓషన్ గోయింగ్ షిప్స్ తయారు చేయడం మొదలెట్టారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. కానీ అది 18వ శతాబ్దం చివరికి వచ్చేటప్పటికి దానికి ఇంగ్లాండ్లో వ్యతిరేకత ఊపందుకుంది. వాళ్ళ షిప్స్ కన్నా ఇండియన్ షిప్స్ మోర్ ఎకనామికల్, బెటర్ బిల్ట్ అనే దాన్ని ఇండియన్ షిప్స్ని డిస్కరేజ్ చేస్తే కానీ ఇంగ్లాండ్లో షిప్ బిల్డింగ్ యాక్టివిటీ ముందుకు పోదు అనే దీంతో ఒక పార్లమెంట్లో లాబీయింగ్ మొదలెట్టారు. ఈ పార్లమెంట్ లాబీయింగ్కే డండీ అనే అతను హీ వాజ్ ద లీడర్. 1814లో పార్లమెంట్ ఆస్ ఫర్ ఎ రిపోర్ట్. ఈ రిపోర్ట్ పేరు చార్ల్స్ కార్టర్ రిపోర్ట్ అంటారు దాన్ని. దాంట్లో హీ హ్యాడ్ క్లియర్లీ మెన్షన్డ్ అనమాట, ఇండియన్ బిల్డ్ షిప్స్ ఆర్ ఈక్వల్ టు ఇఫ్ నాట్ బెటర్ దాన్ ద బెస్ట్ బ్రిటిష్ బిల్డ్ షిప్స్ అనేసి ఆయన స్టేట్ చేసి ఉన్నాడు ఆ టైంలో. అంతేకాకుండా ఇండియన్ షిప్స్ మెయింటెనెన్స్ కానీ, రిపేర్స్ కానీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ బ్రిటిష్ షిప్స్ కన్నా ఆల్మోస్ట్ హాఫ్ ద సైజ్ ఉండేది. యాక్చువల్ నంబర్స్ ఇచ్చాడు, నంబర్స్ కూడా రిపోర్ట్లో అయితే ఉంటాయి. సో 1930 తర్వాత ఇండియన్ షిప్ బిల్డింగ్ ఆల్మోస్ట్ జీరో వచ్చింది. 1930 నుంచి 1936 మధ్యలో 5 షిప్పులు బిల్డ్ చేశారు. అంతకుముందు 20 నుంచి 50 షిప్పులు సంవత్సరానికి బిల్డ్ చేసింది ఇండియాలో, కలకట్టాలో ఒక్కచోటే. 1936లో 5 ఏళ్లలో 5 షిప్స్ మాత్రమే బిల్డ్ చేశారు. దేవానందం రాజు గారు, యూ నో మచ్ బెటర్ అబౌట్ దీస్ థింగ్స్. 1919లో ఈయన చెన్నైలో ఉన్నప్పుడు, అంటే చన్నపట్నంలో ఉన్నప్పుడు, వాల్చంద్ హీరాచంద్ కంపెనీ బరోడా మహారాజా సపోర్ట్ తోటి సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ అని స్టార్ట్ చేశారు. వరల్డ్ వార్ తర్వాత ఒక బ్రిటిష్ ప్యాసింజర్ షిప్ని తీసుకొని దాన్ని అంతా మళ్ళీ రీఫ్యాబ్రికేట్ చేసుకొని దే వాంటెడ్ టు రన్ ఇట్ అనమాట. ఇండియా నుంచి ఇంగ్లాండ్కి చేద్దాము అని దానికి మహాత్మా గాంధీ ఆల్సో వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఆయన హరిజన్లోను, యంగ్ ఇండియా పత్రికల్లో ఇది మొట్టమొదటి స్వదేశీ షిప్ ఇన్ ఇండియా ఇది అని. ఎంత స్వదేశీ షిప్ అయినా కూడా దాని పేరు పెట్టుకున్నాం మనం, ఐరనీ అనుకోండి. దాని ఫస్ట్ స్వదేశీ షిప్ దట్ ఇండియా బిల్ట్ వాజ్ కాల్డ్ లాయల్టీ, ఎస్ఎస్ లాయల్టీ అనమాట. కానీ వెంటనే P&O అంటే పసిఫిక్ అండ్ ఓరియంట్ కంపెనీ అండ్ అదర్ కంపెనీస్ ఇన్ షిప్పింగ్ కంపెనీస్ అండ్ ప్యాసింజర్ షిప్పింగ్ కంపెనీస్ ఏం చేశారంటే దే మేడ్ ఎ డీల్. ఈ డీల్ ప్రకారం ఇండియన్ మేడ్ షిప్స్ కెన్ ఓన్లీ ఆపరేట్ ఇన్ ద కోస్టల్ వాటర్స్, దే కెనాట్ గో టు ద అట్లాంటిక్ అని చెప్పేసి, అట్లాంటిక్ రూట్స్కి వెళ్ళడానికి వీలేదు. దానికి సపోర్ట్గా రిజిస్ట్రీ యాక్ట్ అని చెప్పిన 1815లో వచ్చిన రిజిస్ట్రీ యాక్ట్, దాని గురించి చెప్పడం మర్చిపోయాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 15% ఎక్స్ట్రా డ్యూటీ లెవీ చేశారనమాట ఇండియన్ బిల్డ్ షిప్లో వచ్చిన ఇంపోర్ట్స్ మీద. అదే కాకుండా నావిగేషన్ యాక్ట్స్ దాని ప్రకారం ఏంటంటే ఓన్లీ ఇంగ్లాండ్ ఆఫీసర్స్ ట్రైన్డ్ ఇన్ ఇంగ్లాండ్ కెన్ నావిగేట్ ద షిప్స్ ఇన్ ద అట్లాంటిక్ ఓషన్, అంటే కేప్ టౌన్ నుంచి ఇంగ్లాండ్కి మధ్యలో. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఇండియన్ షిప్పింగ్ ఇండస్ట్రీ ఫేస్డ్. సో 1919లో భావరాజ్ కృష్ణారావు గారు మెడ్రాస్ హార్బర్లో బయటకు చూస్తే ఒక్క ఇండియన్ మేడ్ షిప్ కూడా కనిపించేది కాదు. సో ఇది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్కి జారితీసి ఉండొచ్చు. దానివల్ల కూడా ఆయన ఆ బాధ, ఆ భావోద్వేగం మనకి ఆయన పుస్తకంలో కనిపిస్తుంది. అది మనం చదవడానికి న్యాయం చేసినట్లు ఉంటుంది. సరే, ఈ పుస్తకంలోకి వెళ్తే మొదటి 3 చాప్టర్స్, ఇంట్రడక్షన్ చాప్టర్ తోటి కలిపితే అయితే 4 చాప్టర్స్.
దే ఆర్ కొంచెం జనరల్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన సాహిత్యంలో సముద్ర వ్యాపారం సూచనలు, తర్వాత మన ఆర్ట్ అండ్ ఆర్టిఫాక్ట్స్లో సముద్ర వ్యాపార సూచనలు, ఆ తర్వాత బయటి గ్రంథాల్లో అంటే ఇండియా బయట మనకు దొరికిన ఆధారాలు అనమాట మన ఇండియన్ షిప్పింగ్ గురించి. వీటిలో ఈయన ఎక్కువగా ఆయన దానికి మేజర్ సోర్స్ ఏది అంటే రైస్ డేవిస్ బౌద్ధ యుగంలో ఉన్న షిప్పింగ్ ఇండస్ట్రీ. దీని గురించి చాలా డీటెయిల్డ్గా డీల్ చేశారు ఈ 3 చాప్టర్స్లో. అది అక్కడ చదివితేనే బాగుంటుంది. కానీ 2-3 విషయాలు చెప్పాలి ఇక్కడ. ప్రాచీన వస్తు చిత్రకళల్లో ఆంధ్రుల సముద్ర వ్యాపార సూచనల్లో 2 ముఖ్యమైన, ఒకటేంటంటే అప్పుడే సాంచి అమరావతి గురించి ఒక అద్భుతమైన పుస్తకం వచ్చింది, ఫెర్గుసన్ పుస్తకం అనమాట, ట్రీ అండ్ స్నేక్ వర్షిప్ ఇన్ ఇండియా అనే పుస్తకం. దాంట్లో చాలా డీటెయిల్డ్గా డీల్ చేశాడు ఫెర్గుసన్. దాని తర్వాత నాణ్యాల విషయం మనం చెప్పుకోవాలి. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఆ తెలుగు పీపుల్. ఎందుకంటే ఫస్ట్ కింగ్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ టు నాణ్యం మీద షిప్ బొమ్మని ముద్రించింది మన వాసిష్ఠిపుత్ర పులుమావి, అతడి సక్సెసర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. గ్రీక్ కాయిన్స్ ఉన్నాయి, షిప్ బొమ్మలు ఉన్నాయి. అవన్నీ గిల్డ్ మేడ్ కాయిన్స్ అనమాట, గిల్డ్ మింటెడ్ కాయిన్స్. లేకపోతే ఏమో ఒక సిటీ స్టేట్స్ మింట్ చేసిన కాయిన్స్లో ఉన్నాయి. కానీ ఒక రాజు మొట్టమొదటిసారి ఒక షిప్ని ఆబ్వర్స్ సైడ్ తన బొమ్మ రివర్స్ సైడ్ పెట్టుకొని ఒక కాయిన్ తీసుకుని వచ్చింది. ఇది మన తెలుగు రాజులు అనుకుందాం, ఆంధ్ర రాజులు. తెలుగు రాజులు అని చెప్పడానికి లేదు, కానీ ఆంధ్ర రాజులు. తర్వాత ఈ 3 తర్వాత ఆయన ఒక్కొక్క యుగం, అంటే అది ఒక రాజవంశాన్ని ద్వారా తీసుకొని వెళ్ళాడు. అంటే శాతవాహనుల యుగం, పల్లవుల యుగం, తూర్పు చాళుక్యుల యుగం, కాకతీయుల యుగం, రెడ్డి రాజులు, విజయనగర యుగం, తర్వాత అంత్యదశ అని ఎర్లీ మోడర్న్ ఫేజ్ ఇట్లా తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ తీసుకొని వెళ్ళే బదులు నేను దీన్ని 2 ముఖ్యమైన భాగాలుగా విభజించుకుంటాను. ఒకటేంటంటే ఫేజ్ 1 ఏంటంటే ఏన్షియంట్ ఇండియన్ పీరియడ్, ఫేజ్ 2 మిడీవల్ ఇండియన్ పీరియడ్. ఫేజ్ 1 పీరియడ్ అంటే మనకి శాతవాహనుల టైమే దానికి కరెక్ట్గా సూట్ అవుతుంది, తర్వాత పల్లవుల టైం సూట్ అవుతుంది. ఇది 3 ఫేజెస్గా డివైడ్ చేసుకోవచ్చు దాన్ని విత్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ షిప్పింగ్. మీరు చూస్తే దీంట్లో అలెగ్జాండర్ వచ్చాక మనకి యూరప్ తోటి ట్రేడ్ రిలేషన్స్ పెరిగాయి. ఈ ట్రేడ్ రిలేషన్స్ రావడంలో అంటే ఇప్పుడు యూరప్ బికేమ్ అవర్ మార్కెట్ అనమాట. నేనేంటి, ఐఎమ్ ఏ మార్కెటింగ్ పర్సన్. సో నాకు మార్కెట్ ఉంటే కానీ ఒక వ్యాపారానికి ముఖ్యమైనది ఏంటి అంటే మార్కెటింగ్, దాని తర్వాతే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ దిస్ థింగ్, ఐ మీన్ ప్రొక్యూర్మెంట్ అండ్ పర్చేస్ తర్వాతే వస్తాయని చెప్పేది నా అభిప్రాయం. ఫిలిప్ కోట్లర్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి రోమ్, రిపబ్లికన్ రోమ్, గ్రీక్ సిటీ స్టేట్స్లో ఉన్న సివిలైజేషన్ వాజ్ ద ఫస్ట్ మార్కెట్ దట్ వాజ్ బిల్ట్ అనమాట. ఈ మార్కెట్కి కావాల్సిన లగ్జరీ గూడ్స్ ఎక్కువగా ఇండియా నుంచి వెళ్ళాయి. ఇవి మనం 100 BC ఆ టైం ఒక చూసుకుంటే, అరౌండ్ 100 BC చూసుకుంటే మెయిన్ ట్రేడ్ రూటు సిరియా ద్వారా వెళ్ళేది, డెమాస్కస్ ద్వారానే వెళ్ళేది. సిరియాకి వెళ్ళాలి అంటే 2 రూట్స్ ఉన్నాయి. ఒకటేంటి, ఆఫ్ఘనిస్తాన్ మీద నుంచి, బ్యాక్టీరియా మీద నుంచి చైనా సిల్క్ రూట్లో సిరియాకి వెళ్ళాలి. రెండవది పెర్షియన్ గల్ఫ్లో నుంచి చారాక్స్ నుంచి, అక్కడి నుంచి సిరియాకి వెళ్ళి, సిరియా నుంచి మెడిటరేనియన్ ఓషన్కి వెళ్ళేది. అది ఒకటి ఫస్ట్. ఇక్కడ మ్యాప్లు ఉన్నాయి, మ్యాప్లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. టాప్ మ్యాప్ చూస్తే ఆ 2 రూట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటి అంటే
మలి శాతవాహనుల పీరియడ్ అన్నాం, లేకపోతే రోమన్ ఇంపీరియల్ రోమన్ పీరియడ్. ఇంపీరియల్ రోమన్ పీరియడ్ ఆఫ్టర్ జూలియస్ సీజర్ ఈజిప్ట్ బికేమ్ పార్ట్ ఆఫ్ రోమన్ ఎంపైర్. దాంతో రెడ్ సీలో బెరినీసు, మోయస్ హార్మన్స్ రెండు మేజర్ పోర్ట్స్ వచ్చాయి. ఆ పోర్ట్స్ నుంచి డైరెక్ట్గా ఇండియాకి రావడానికి వీలైంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే రోమన్ ఆర్ ఈజిప్షియన్ షిప్స్ దే వర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మాన్సూన్ వెరీ వెల్. దాంతో జూన్లో బయలుదేరి షిప్స్ ఇండియన్ వెస్ట్ కోస్ట్కి వచ్చేవి, మళ్ళీ అక్టోబర్లో బయలుదేరి రెడ్ సీ పోర్ట్స్కి వెళ్ళేది. అక్కడి నుంచి ఓవర్ల్యాండ్ అనమాట, సూయస్ కెనాల్ పార్ట్లోనూ అక్కడి నుంచి, లేకపోతే ఈ నైల్ ద్వారానో, నైల్ రూట్స్ ఉన్నాయి, అంటే రివరైన్ రూట్స్ కాదు, దాని మీద ఓవర్ల్యాండ్ రూట్స్లో అలెగ్జాండ్రియాకి వెళ్ళేవాళ్ళు. అలెగ్జాండ్రియా నుంచి మళ్ళీ గ్రీస్కి ఉన్న రోమ్కి, ఎస్పెషల్లీ నియోపోలిస్, నేపుల్స్ అంటాము, అక్కడికి పాంపే, నియోపోలిస్, దీస్ ఆర్ ద మేజర్ పోర్ట్స్ ఫర్ రోమ్. అక్కడికి మన సరుకులు వెళ్తూ ఉండేవి. ఆ సరుకులు ఏంటి అనేది విషయం చాలా డీటెయిల్డ్గా డీల్ చేశారు. కానీ నేను ముఖ్యంగా 3 విషయాలు చెప్తాను. ఏంటి అంటే ఈ పీరియడ్లో మనకి ఒక మేజర్ అర్బన్ క్రీడ్ అనేది ఒకటి వచ్చింది, ఒక రిలీజియస్ క్రీడ్. దాని పేరు ఈ సముద్ర వ్యాపారంతో బాగా మిళితమైన ఈ క్రీడ్ పేరు బుద్ధిజం. దీంట్లో ఒక ప్రతి బుద్ధిస్ట్ సైటు మీరు చూసేది కృష్ణా వ్యాలీ కానీ, గోదావరి వ్యాలీ కానీ, వంశధార వ్యాలీ కానీ, పెన్నాక్ కొంచెం దిగువ కానీ, ఇటు పక్కన వస్తే తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇవన్నీ అర్బన్ సెంటర్సే. అంటే ఎన్నో అర్బన్ సెంటర్స్ వచ్చాయి. అండ్ అర్బన్ సెంటర్స్ అంటే అర్బన్ ఆక్యుపేషన్స్ అనమాట. దో అప్పటి పాపులేషన్లో ఆల్మోస్ట్ 70-80% వర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ, బట్ దేర్ ఆర్ రూరల్ పీపుల్. రూరల్ పీపుల్ కంటిన్యూ టు బీ ఆఫ్ ద బ్రాహ్మణిక్ రూరల్ రీడిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. వెరాజ్ వెన్ దే కమ్ టు అక్కడికి వచ్చేటప్పటికి హెచ్చు తగ్గులు అనేది కనిపిస్తాయి రూరల్ పీరియడ్లో. కానీ ఒకసారి సిటీకి వచ్చిన తర్వాత ఆ హెచ్చు తగ్గులు సమసిపోతాయి అన్నమాట. ఈ హెచ్చు తగ్గులు సమసిపోయిన ఈ నేపథ్యానికి సరిపోయే రిలిజియన్ ఒక బిలీఫ్ సిస్టమే బుద్ధిజం ఆ టైంలో. కాబట్టి ఈ బుద్ధిజం అండ్ మర్కంటైలిజం వెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ ఫేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ వాజ్ రెడ్ సీ ట్రేడ్ రూట్ అనమాట. ప్లైనీ యాజ్ వెల్ యాజ్ పెరిప్లస్ ఆల్సో, వీళ్ళిద్దరు రెండిట్లో మనకు క్లియర్ మెన్షన్స్, ఎస్పెషల్లీ ప్లైనీ సేస్ 90% ఆఫ్ ద ట్రేడ్ ఇంపోర్ట్స్ ఇంటూ, అంటే నాన్ ఫుడ్ ఇంపోర్ట్స్ ఇంటూ రోమ్, దే కేమ్ ఫ్రమ్ ఇండియా త్రూ ద రెడ్ సీ రూట్. అంటే రెడ్ సీ రూట్ వాజ్ ఓన్డ్ బై ద రోమ్ అండ్ వాళ్ళకి ప్రొక్యూర్మెంట్ పోర్టు కళ్యాణ్, సొపారా, బరూచ్, ఇవి 3 ఇప్పుడు మహారాష్ట్ర, సూరత్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. బాంబే దగ్గర కళ్యాణ్, నాల్సోపారా, తర్వాత బరూచ్ ఏమో నర్మదా మౌత్ దగ్గర ఉంటుంది, అంటే సూరత్ దగ్గర ఉంటుంది. ఈ 3 మేజర్ పోర్ట్స్ ఉండేవి. వీటికి ఈ హింటర్ల్యాండ్ ఆంధ్ర ఎంపైర్ అనమాట. ఆంధ్ర ఎంపైర్ అంటే ఇప్పుడు ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, సదర్న్ మధ్యప్రదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ రెసిడ్యువల్ మెడ్రాస్ స్టేట్ వాజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సో కాల్డ్ ఆంధ్ర ఎంపైర్ ఎట్ దట్ టైమ్. అట్ ఇట్స్ ఎక్కువ అంటే పూర్తిగా మన గౌతమిపుత్ర శాతకర్ణి పీరియడ్లో చూస్తే రాజస్థాన్ నుంచి కన్యాకుమారి దాకా ఆంధ్ర ఎంపైరే ఉండింది. అంతేకాకుండా శ్రీలంక వాయిస్ వినిపిస్తుందా? ఓకే.
శ్రీలంక హాలిడే పీరియడ్లో శ్రీలంక ఆల్సో బికేమ్ ఏ సబ్సిడియరీ స్టేట్. అంతేకాకుండా ఆంధ్రవృత్తులు మనకి ఈస్ట్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ నుంచి బర్మా చివరి దాకా ఆల్మోస్ట్ తానసరం దాకా ఆంధ్రవృత్తులు రూల్ చేశారు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ముజుర్రీస్ ఐ డోంట్ థింక్ వాజ్ సచ్ ఏ మేజర్ పోర్ట్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఇట్ వాజ్ a little later. Because I mean Muziris was dependent on cinnamon route more than this particular Red Sea route at that initial period. That is my idea. I beg to be corrected later. ఇంకోటి ఏంటంటే దీనికి ఆంధ్రప్రదేశ్ వాజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఆంధ్రప్రదేశ్ కాదు, అప్పుడు ఆంధ్ర రాజ్యం or శాతవాహన ఆంధ్ర రాజ్యం వాజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, am I okay? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ దీనికి రా మెటీరియల్ కేమ్ మెయిన్లీ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ పోర్ట్స్. సౌత్ ఈస్ట్ ఏషియా అంతా, దీస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజెస్ ఇఫ్ యూ సీ వాజ్ మోస్ట్లీ ద స్మాలర్ సిటీ కాలనీస్ ఆర్ సిటీ స్టేట్స్ ఆర్ స్టేట్స్ అని చెప్పలేము ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఎవిడెన్స్, బట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఆఫ్ ద ఆంధ్ర ఎంపైర్ అనమాట. The raw material came from Southeast Asia. It was manufactured, or I mean it was packaged into luxury goods, and it was exported to the markets in the West. So this was, I mean, if you actually look at it, all this made in India, make in India kind of scenario was happening at that time during the Andhra phase. That's the reason why we were able to garner almost 50 million sesterces of Roman bullion coming into India. That's what Pliny said. We were almost something like about 10, almost about 1 million denarii is what he said. So that kind of money was coming in to Andhra Pradesh as a part of the, I mean, as a part positive balance of payments scenario. That means, I mean, there is so much of wealth that was coming into Andhra Pradesh. Whenever I say Andhra Pradesh, I mean, don't think I am talking about the Telugu states or Andhra Pradesh state. I am talking about the South India, Dakshinapatha, let's say. So from the Southeast Asia, especially, I mean, things like spices, they came here. There was huge guilds of Gadhikas or Gandhikas who were converting these spices into perfumes and medicines and various things, and then I mean ఇవన్నీ మళ్ళీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేవి. టెక్స్టైల్స్ అట్లాగే మన టెక్స్టైల్స్ ఎస్పెషల్లీ వర్ మెన్షన్డ్ బై క్వైట్ ఎ ఫ్యూ రోమన్ రైటర్స్ ఎట్ దట్ టైమ్ అబౌట్ మస్లిన్ అండ్ ద లగ్జూరియస్ సిల్క్స్ దట్ కేమ్ ఫ్రమ్ హియర్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ని బట్టి చూస్తే we were not importing silk cloth from China. We were importing mostly silk, raw silk from China, converting it into, I mean, value adding it and then exporting it into Europe. So there is huge amount of money that was being made by this policy of Make in India during this period. I am not saying the same Make in India. I mean, I'm just using it so that it becomes easier for you to understand. Even after the Roman Empire got split into two, where I mean the Eastern Roman Empire became more prominent, this production in Andhra Pradesh, I mean South India has continued. But only thing is the route, the land route through Bosphorus became more important than the Red Sea route during this period. The Red Sea route continued, but this has continued until about 600 AD or something like that. And after that, the whole thing started. మన కృష్ణారావు గారు తన పుస్తకంలో హీ హ్యాడ్ మేడ్ సమ్ మెన్షన్ ఆన్ రేవు పట్టణాల గురించి మాట్లాడారు. ఈ రేవు పట్టణాలు మనకి
ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తాయా అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా రేవులు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తారు. కానీ మనం ఇప్పుడు ఒక పబ్లిక్ డొమైన్లో మనం చూస్తే ఒక మ్యాప్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్లో కానీ ఆంధ్రప్రదేశ్లో రేవులు ఉన్న విషయమే మనకు కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాప్ చూడండి. ఇది మ్యాప్ బేస్డ్ ఆన్ పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ. దీనిలో చూస్తే వెస్ట్ కోస్ట్లో ఉండే పోర్ట్లన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత ఈస్ట్ కోస్ట్లో ఇప్పుడు ఉన్న తమిళనాడు కోస్ట్ వరకు అనమాట. ఆ సోపట్మా ఈజ్ ఇన్ నార్త్ ఆఫ్ మెడ్రాస్ ఇన్ ఎన్నూర్ పులికాట్ రీజియన్. మిగతావన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కాల్పట్నం ఆల్సో ఈజ్ షోన్ ఇన్ ద మెడ్రాస్ స్టేట్. పోదుక, సోపట్మా అండ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్ల గురించి మనము చెప్పుకోలేదు, ప్రపంచానికి కూడా తెలియదు. మన కృష్ణారావు గారు కొన్ని ప్రపోజ్ చేశారు. కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్లు నేను కొన్ని యాడ్ చేశాను. ఇది ప్రజెంట్ డే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అనుకుంటే ఇది డిస్ట్రిక్ట్ వైస్. దీంట్లో ఆయన ఐడెంటిఫై చేసినవి కొన్ని ఆ తర్వాత మనం ఇప్పుడు సోమశేఖర్ శర్మ గారు రాసినవి, తర్వాత మన సాంఘిక చరిత్రలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసిన పుస్తకాల్లో వీటిలో ఉన్నవి కొన్ని చూసుకుంటే గొట్టిప్రోలు అని లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ డిస్కవర్డ్ వన్ సైట్. ఎక్కడ అంటే ఈ సువర్ణముఖి మౌత్ దగ్గర అనమాట. నాయుడుపేట, నెల్లూరు నాయుడుపేటకి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో సముద్రపు. ఈ గొట్టిప్రోలు కోటీస్ అని పెరిప్లస్లో చెప్పిన ఊరు అనుకుంటే దానికి నార్త్ అనమాట. దానికి మైసోలియాకి మధ్యలో ఉండేవి మొనర్ఫా, పడూకా, సోపట్మా అనే పోర్ట్స్ కనిపిస్తాయి. వీటిలో మనర్ఫా అనేది మన్నేరు కోట లేకపోతే మన్నేరుపాడు అనే ఊరు ఉంది. అది ఉలవపాడు అని ఇప్పుడు కావలి దగ్గర ఉన్న ఉలవపాడు దగ్గర మన్నేరు కోట అని ఉంది. దట్ ఈస్ ప్రాబబుల్ లొకేషన్ ఫర్ మనర్ఫా. తర్వాత ఈ పదుకా గురించి ఇంతకుముందు చూసిన మ్యాప్లో అది పాండిచేరి అని ఉంటుంది. కానీ ఈ పొదుక అనేది కృష్ణకి కొట్టీస్కి మధ్యలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది ఇక్కడెక్కడో ఉండాలన్నమాట. దాన్ని గురించి తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే దాని గురించి చాలా కాంట్రవర్సీ ఉంది. అది కాల్పట్టణం, శ్రీనాథుడు చెప్పిన కాల్పట్టణం గురించి కందుకూరి వీరేశలింగం గారు దాన్ని క్రాల్ పట్టణము అంటే కృష్ణపట్నము అని చెప్పేసి ప్రతిపాదించారు. తర్వాత మన కృష్ణారావు గారు కాదు, అది కాళీపట్నం అయి ఉంటుంది, విజయవాడకి తూర్పున అనమాట. ఇప్పుడు కొల్లేరుకి సముద్రానికి మధ్యలో ఉంటుంది కాళీపట్నం అని చెప్పి ఆయన ప్రతిపాదించారు. కానీ కాల్పట్టణం అని ఒక శ్రీనాథుడు మాత్రమే వాడాడు. అంతకుముందు ఉన్న వాడుకలో 2 పేర్లు కనిపిస్తాయి. ఒకటేమో పడూకా, ఇంకోటి పిడోపోలిస్. ఈ పెడోపోలిస్నేమో పెద్దపల్లి అని చెప్పి కొంతమంది చెప్పారు. కానీ పిడోపోలిస్ అంటే పిడో అంటే కాలు, ఫుట్ అనమాట. పదుక అన్నా కూడా ఫుట్టే. ఈ కాలు పట్టణం అని దుష్ట సమాసం పాపం శ్రీనాథుడు గారు టైంలో అది కాలు పట్టణం అయి ఉండొచ్చు. ఈ పొడుక పెడోపోలిస్ మా తాతయ్య గారు ప్రపోజల్ చేశారనమాట. దీని గురించి కొంచెం డిస్కషన్ ఉంది. అది కృష్ణారావు గారు వీళ్ళు కూడా ఒక మల్లకంపల్లి సోమశేఖర్ శర్మ గారు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్న నోట్స్ ఉన్నాయి దాంట్లో. సోమశేఖర్ శర్మ గారు ఏమంటారంటే ఈ కాల్పట్టణము
పాకనాటికి కమ్మనాటికి ఓవర్లాపింగ్ ఏరియాలో ఉంది అంటే పాకనాడు కమ్మనాడు ఓవర్లాపింగ్ ఏరియా అంటే ఒంగోలు అనమాట. ఒంగోలుకి కరెక్ట్గా 10 మైళ్ళు తూర్పులో కొత్తపట్నం అనే ఊరు ఉంది. కొత్తపట్నానికి సరే ఎగువ అంటే కొత్తపట్నానికి ఉత్తరాన్న అంటే కోస్ట్లో ఒక మైలు దూరంలో పాదర్తి అనే ఊరుంది. ఆ పాదర్తిలో మనకి బుద్ధి స్తూపం దొరికింది. దాని పక్కనే కనపర్తి అనే ఇంకో ఊరు ఉంది, అక్కడ ఒక బుద్ధి స్తూపం దొరికింది. దానికి ఇంకో కిలోమీటర్ 2 మైళ్ళ దూరంలో పెదగంజాం చినగంజాం అనే చోట 4 మేజర్ స్తూపాలు దొరికాయి. తర్వాత మిడీవల్ పీరియడ్, ఏన్షియంట్ పీరియడ్ నుంచి మిడీవల్ పీరియడ్ దాకా మనకి అనేక వాటిని వీరగల్లులు చాలా కనపర్తి మ్యూజియంలో చూస్తే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఇస్ కంటిన్యూస్ సివిలైజేషన్ దట్ ఎగ్జిస్టెడ్ అనమాట ఫర్ ఆల్మోస్ట్ 1500 ఇయర్స్, తెలుగు చోడుల దాకా. ఇది ఈ పాదర్తి కాల్పట్టణం అయి ఉండొచ్చు అని ఒక ప్రపోజిషన్ అయితే ఉంది. అది ఎక్కువగా పబ్లిష్ చేసిన ప్రపోజిషన్ కాదు, బట్ ఐ ఫీల్ అది నా బిలీఫ్ అనుకోండి. తర్వాత రెండోది ఈ కంటకోసిల మైసోలస్ రివర్, మైసోలియాకి కంటకోసిలాలో ఉంది అని అన్నాడు. మైసోలియా అనేది ఆయన కృష్ణారావు గారు మైసోలియా మోటుపల్లి అని చెప్పి ప్రతిపాదించారు. కొంతమంది అది మచిలీపట్నం అనుకున్నారు. ఎక్కడ ఏమనుకున్నా కూడా అది ఇట్ ఈస్ ఆన్ ద రివర్ కృష్ణ అని. అంటే మైసోలస్ అనేది రివర్ కృష్ణ పేరు అనుకుంటే, గోయారిస్ అని చెప్పి ఎక్కడో ఒక మెన్షన్ ఉంది మనకి ప్లైనీ న్యాచురల్ హిస్టరీలో. అది ఎక్స్ట్రపలేషనో కాదో తెలీదు, కానీ గోయారిస్ గోదావరి అనుకుంటే మైసోలస్ కృష్ణ అని చెప్పేసి మనము అనుకోవచ్చు. తర్వాత మైసోలస్ నుంచి తూర్పుకి కొన్ని పేర్లు ప్రతిపాదించాడు ఆయన. ఒకటి అజిచ్చా అనేది ఒకటి, తర్వాత పాలూరా అనే ఒక ఊరు, తర్వాత కటికర్దమ అనేది, తర్వాత నయంగైన కన్నగార అనే ఊళ్ళు ఉన్నాయి. ఈ కన్నగార కళింగ నగరం అనుకుంటే, ఈ నయంగైన నాగావళి మౌత్ అయి ఉంటుంది. కన్నగార వంశధార మౌత్ అయితే నయంగైన నాగావళి అనుకుంటే, ఈ కటికర్దమ అండ్ పాలూరా గోదావరికి వంశధారకి మధ్యలో ఎక్కడో కనపడాలి. ఇక్కడ మేజర్ సైట్స్ మనకు కనిపించిన ఒక మేజర్ సైట్ పుదుమడక అని చెప్పి వైజాగ్ డిస్ట్రిక్ట్లో మనకు ఒకటి కనిపిస్తుంది. ఇది కాకుండా ఇంకోటి రేవు పోలవరం అనేది అదొక ఒక హిస్టరీ ఉంది. ఈ రెండు అయ్యుండొచ్చు. ది ఎక్స్కవేషన్స్ అది చేసి అక్కడ కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేస్తే తప్ప మనం తెలుసుకోలేం. తర్వాత మరో ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ దట్ వాజ్ మేడ్ బై కృష్ణారావు గారు ఏంటి అంటే దంతపురం గురించి. దంతపురము ఇప్పుడు దంతభక్తుని కోట అని వంశధార మీద ఉంది అని చెప్పి అందరూ అనుకుంటున్న విషయం. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రూఫ్. అక్కడ ఒక సైట్ అయితే ఉంది దంతభక్తుని కోట, అదే దంతపురి అనడానికి అంతకన్నా ఎవిడెన్స్ ఏమీ లేదు. కానీ కృష్ణారావు గారు చెప్పింది ఏంటి అంటే దంతపురి కొరింగా పైన, అంటే ఇప్పుడు మన యానాం ప్రాంతంలో ఉంది అని. దానికి అది దొంతికొర్రు అనే ఊరుని మెన్షన్ చేశారు. ఈ దొంతికొర్రులో కూడా హీ క్లెయిమ్స్ ఏవో కొన్ని ఏన్షియంట్ రూయిన్స్ ఏన్షియంట్ లెజెండ్స్ ఉన్నాయని. అక్కడ దొంతికొర్రులో ఒక లెజెండ్ గురించి కూడా చెప్తారు. ఏంటంటే దంతాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడని. అదే దంతపురి అయి ఉంటుంది. ఎందుకంటే కళింగ క్యాపిటల్కి కింద కేప్ కోరీ అది అనే ఊరిని మెన్షన్ చేయడం జరిగింది జాగ్రఫీలో, అంటే అదేంటి స్ట్రాబో జాగ్రఫీలో. అది కొరింగా అయి ఉంటే దంతపురి దొంతికొర్రు అనేది ఒక ప్రపోజల్ చేశారు. దీస్ ఆర్ ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ విచ్ వర్ మేడ్, ప్రపోజిషన్స్ విచ్ వర్ మేడ్ బై మన కృష్ణారావు గారు టైంలో. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇన్ని రేవుపట్నాలు ఉన్నాయనుకుంటాం. ఎందుకంటే మనకి ఇన్ని రేవుపట్నాలు ఉన్నా మనకి టెక్స్ట్ బుక్స్లో, ఇండియన్ టెక్స్ట్ బుక్స్ కానీ ఫారిన్ టెక్స్ట్ బుక్స్లో కానీ పేపర్స్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేవుల గురించిన మెన్షన్స్ కూడా కనపడవు, చాలా తక్కువ కనిపిస్తాయి. దానికి కారణం చాలా సింపుల్.
మన వాళ్ళు వాటి గురించి చెప్పుకోకపోవడమే. ఇది మ్యాప్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు గత 10 ఏళ్లలో ఎన్నో మ్యారిటైమ్ పోర్ట్ సిటీస్ ఎక్స్ప్లోర్ చేశారు ఇండియాలో, గుజరాత్ నుంచి బెంగాల్ దాకా. అవి ఎక్కడెక్కడ ఎన్నెన్ని చేశారు అనేది ఒక చిన్న యానిమేటెడ్ వర్షన్ చూపిస్తాను. గుజరాత్లో 8, మహారాష్ట్రలో 7, గోవాలో 1, కేరళలో 7, మెడ్రాస్ స్టేట్లో 7, పాండిచ్చేరిలో 1, ఒరిస్సాలో 4, బెంగాల్లో 2, ఆంధ్రప్రదేశ్లో విచ్ హెస్ గాట్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా 0. గత 10 ఏళ్లుగా దే హ్యావ్ బీన్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్. 10 ఏళ్లుగా వేరే స్టేట్స్ లాబీ చేసి వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి పర్మిషన్స్ కూడా వెళ్ళలేదు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అవర్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన చరిత్ర గురించి మనం పట్టించుకునేది ఇంతవరకే అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్ అనుకుందాం. బోర్ కొట్టేస్తుందండి. ఈ ఫస్ట్ ఫేజు ఈస్టర్న్ చాళుక్యాస్ టైంలో కృష్ణారావు గారు చెప్తారు, దెర్ వాజ్ ఏ డిప్ ఇన్ అవర్ ఫారిన్ ట్రేడ్ అని చెప్పి. ఈ డిప్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే దానికి రాజకీయ అస్థిరతలు ఇవి కారణం అని చెప్పి ఆయన రాశారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రోమన్ సామ్రాజ్యం అస్తమించడం, యూరోపాలో డార్క్ ఏజ్ స్టార్ట్ అయింది. సో దెర్ ఈజ్ నో మార్కెట్. దానికి తోడు ఖురేషియా స్వాధీనంలోకి మలక్కా జలసంధి వెళ్ళింది అని హ్యూయన్సాంగ్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు 640లో. ఆయన కంచి నుంచి చైనా వెళ్దాం అనుకుంటే హీ వాజ్ డిస్కరేజ్డ్ అనమాట. ఇటు నుంచి వెళ్ళొద్దు, షిప్పులు పోవట్లేదు. తర్వాత పశ్చిమ రేవుల్లో కూడా సిరియన్ అండ్ అరబ్ ఆధిపత్యం పెరిగిపోయింది. మన వాళ్ళకి 650 నుంచి 1000 AD దాకా ఇట్ వాజ్ ఏ మోరర్లెస్ ఏ డార్క్ ఏజ్ అనుకుందాం అనమాట. ఆ టైంలో షిప్పింగ్ కానీ మన ట్రేడ్ కానీ చాలా తక్కువైంది. ఇప్పుడు మనం ఫేజ్ 2లోకి వెళ్తే, అంటే ఇప్పుడు మిడివల్ టైమ్స్లోకి వచ్చేసాము. మిడివల్ టైమ్స్లో రాజవంశాల వరకు చూసుకుంటే మన కోస్తాంధ్రాలో పాటలో చాళుక్య చోడులు, కాకతీయులు, రెడ్లు, విజయనగరం ఉన్నారు. ఈ టైంలో కొన్ని మోస్ట్ ఆధారాలు మనం చూసుకుందామంటే మార్కోపోలో చెప్పినది కొంత దొరుకుతుంది. తర్వాత రిపోర్ట్స్ ఫ్రమ్ మన ఆగ్నేయాసియాలో హిందూ రాజ్యాలు విస్తరించాయి. ఇక్కడ కూడా సౌత్ ఇండియాలో కూడా చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోవడం, పక్క చాళుక్యులు, ఇంకో తర్వాత కళ్యాణి చాళుక్యులని, ఇటు పక్కన తూర్పు చాళుక్యులు, చోడులు, పాండ్యులు, ఈ రకంగా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. ఇంత జరిగినప్పుడు మళ్ళీ మనకి రివైవల్ అనేది ఎప్పుడు జరిగింది అంటే అరౌండ్ 1000 AD టైంలో మనకి రివైవల్ కనిపిస్తుంది. మనకి ముఖ్యంగా ఈ రివైవల్కి కారణము కోస్తాంధ్ర ప్రాంతం, విచ్ ఇస్ అ మర్కంటైల్ పార్ట్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్, కేమ్ అండర్ ద తంజోర్ కింగ్స్ అనమాట. తంజోర్ చోడుల కిందకి వచ్చింది. ఈ తంజోర్ చోడులు ఆ టైంలో మనం చూస్తే దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు మన రాజమండ్రి చోడులతోటి. రాజరాజ నరేంద్రుడు, కులోత్తుంగుడు, రాజేంద్ర చోడ, వీళ్ళందరూ మనకి తెలుగు రాజులే ఉన్నారు ఆ టైంలో. ఈ టైంలో చోడుల ఇన్ఫ్లుయెన్స్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మళ్ళీ కొంచెం స్థిరపడింది. కానీ దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనం ఎక్స్పాన్షన్, ది మర్కంటైల్ ఎక్స్పాన్షన్కి కారణం ఏంటంటే మార్కెట్ క్రియేట్ అయింది మళ్ళీ. ఆఫ్టర్ క్రూసేడ్స్ యూరప్లో
ఫ్రాన్స్ బికేమ్ ఏ వెరీ వెరీ డామినెంట్ అండ్ ప్రాస్పరస్ స్టేట్ అనమాట. చాలా వరకు క్రూసైడర్స్ గోల్డ్ కేమ్ టు యూరప్. ఫ్రాన్స్ ఒకటి, తర్వాత ఇటాలియన్ సిటీ స్టేట్స్, ముఖ్యంగా వెనిస్ బికేమ్ ద యాంథ్రోపాట్ అనమాట. దాని తర్వాత ఫ్లారెన్స్, మెడిచీస్ కింద ఇవన్నీ తర్వాత వచ్చాయి. కానీ ఎప్పుడైతే యూరప్ మార్కెట్ వృద్ధి చెందిందో మళ్ళీ మన వర్తకులు సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళడం మొదలెట్టారు, అక్కడి నుంచి తీసుకురావడం మొదలెట్టారు. ఇదంతా మనకి రాజరాజ చోళుడు, మన వెలనాటి గొంక, గణపతి దేవుడు, అనవేముడు, వీళ్ళ శాసనాలు, ఈ మోటుపల్లి ఒక్కదాని గురించి మనం మాట్లాడుకోవాలంటే శివనాగిరెడ్డి గారు మాట్లాడితే ఒక 2-3 సెషన్స్ జరుగుతుంది. అలాగే దీని తర్వాత ఏమైందంటే కుబిలాయ్ ఖాన్ యాజ్ ఎ ప్రిన్స్ సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా క్యాంపెయిన్ చేయడం వల్ల చాలామంది తెలుగు వర్తకులు అక్కడి నుంచి పారిపోయి వచ్చేసారు. వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ మార్కోపోలో కూడా చెప్తాడు దీని గురించి. ఇదంతా 1250 ప్రాంతంలో జరిగింది. దాని తర్వాత మనకి ముఖ్యమైన ఆధారం శ్రీనాథుడు మన తెలుగు కవుల్లో ఏకైక చరిత్రకారుడు, ద పర్సన్ హూ హ్యాడ్ రికార్డెడ్ హిస్టరీ అండ్ ద సొసైటీ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వాజ్ శ్రీనాథుడిలాగా సొసైటీలో ప్రతి ఒక్క అంశాన్ని చూసి దాని గురించి వర్ణించిన కవి కానీ ఒక సాహిత్యకారుడు కానీ మన తెలుగు సాహిత్య చరిత్రలోనే కనిపించడు. అలాంటి శ్రీనాథుడు ఒక్కడనే ఆధారంగా తీసుకొని ఈ మధ్యయుగ సముద్ర వాణిజ్యం గురించి మనం చెప్పుకోవచ్చు. అదే ట్రై చేస్తాను నేను. ఈ యుగంలో శ్రీనాథుడు చెప్పిన ఒక పద్యం ఉంది. అప్పటి ఎక్కడెక్కడికి వెళ్ళి మన వాళ్ళు వ్యాపారం చేశారు, ఏమేమి తీసుకొచ్చారు అనే ఒక పద్యం చెప్తాం అనుకుంటున్నాను. పంజార కర్పూర పాదపంబులు తెచ్చే, జలనోంగి బంగారు మొలక తెచ్చే, సింహళంబున గంధ సింధురంబులు తెచ్చే, హురుముంజి బలు తేజి హరులు తెచ్చే, గోవ సంశుద్ధ సంకుమద ద్రవము తెచ్చే, యాంపకట్టాణి ముత్యాలు తెచ్చే, భోట కస్తూరిక పుటకోశములు తెచ్చే, చీని చీరాంబర శ్రేణి తెచ్చే అని ఒక పద్యం చెప్పాడు. ఇది అవచి తిప్పాయి గురించి చెప్పిన పద్యం. దీనిలో పంజారం నుంచి కర్పూరం చెట్టు పాదపములు తెచ్చాడు అని. కర్పూరం చెట్టు అంటే మన సినమన్ ప్లాంట్ అనమాట. అది కృష్ణారావు గారి పుస్తకంలో పంజాబ్ అని ఉంటుంది, పంజారం అని ఉండదు. పంజాబ్లో మీకు సినమన్ దొరకదు. ఇది పంజారా మోస్ట్ ప్రాబబ్లీ పాన్సార్ అని చెప్పి మన తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాస్తారు. అలాగే జలనోంగి, ఈ జలనోంగి అనేది ఎక్కడ అనేది ఇప్పటిదాకా ఎవరు దేవర్ నాట్ ఏబుల్ టు డిస్క్రైబ్ ప్రాపర్లీ. కానీ మనం ఇప్పుడు కోలాలంపూర్ వెళ్తే జలన్ అనే పదానికి అర్థం రోడ్ అనమాట, దారి, ఒక రహదారి. కాబట్టి ఈ జలనోంగి ప్రాబబ్లీ వాజ్ ఒక మలేషియన్ పోర్ట్ అయ్యుండొచ్చు అనేది ఒక. తర్వాత సింహళం మనందరికీ తెలుసు. హోర్ముంజ్ అంటే హోర్మూజ్, ఒమాన్. ఇక్కడ శ్రీనాథుడు బలు తేజి హరులు తెచ్చే అని రాశాడు. బలు తేజి, మనకి తేజము సంస్కృతం డెరివేటివ్ తీసుకుంటే, తత్వం తీసుకుంటే తేజ్ అనేదానికి, తేజము అనేదానికి, తేజస్ అనేదానికి ప్రకాశము, ప్రభావము, వీర్యము అనే అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ గుర్రాలకి బలు తేజీ అని వాడాడు. అంటే ఇక్కడ ఏంటంటే తేజ్ అనే పెర్షియన్ డెరివేటివ్ నుంచి వేగము అనేది తీసుకొని రాశాడనమాట. అంటే అప్పటికే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పెర్షియన్ ఆన్ తెలుగు మొదలైపోయింది అనేది దీంట్లో విషయంలో తెలుస్తూ ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్
వర్డ్ అనమాట ఆయన రాసిన వీటిలో. తర్వాత ఈ ప్లేసెస్ ఉన్నాయి: పంజారం, జలనోంగి, గోవా, యాంప, భోటా. ఈ ప్రాంతాలు ఎక్కడ అనే దానికి నుంచి చాలా వరకు మనకి డిస్కషన్స్ సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు వింటున్న వాళ్ళల్లో కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు కామెంట్ ద్వారా యూ కెన్ ఆల్సో మెన్షన్. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను పేర్లు. ఇట్ ఈస్ లైక్ ఎ స్మాల్ లిటిల్ గేమ్ దట్ విల్ ప్లే. పంజారము, జలనోంగి, గోవా, యాంప, భోటా. ఇదే కాకుండా ఇంకో పద్యం ఉంది, తరుణాసిరి అని మొదలవుతుంది అది. ఈ తరుణాసిరి, తవాయి, గోవా, రమణ ఇవి ఎక్కడివి ఏమిటి అనేది మీరు యూ కెన్ సెండ్ మీ కామెంట్స్. లెట్స్ డిస్కస్ దోస్ థింగ్స్ లేటర్ లైక్ ఎ స్మాల్ లిటిల్ గేమ్. ఈ తరుణాసిరి పద్యం అనదర్ దిస్ థింగ్. మొత్తం ఆ టైంలో ఉన్న సముద్ర వాణిజ్యాన్నంతా ఒక్క పద్యంలో చెప్పాడు శ్రీనాథ్. తరుణాసిరి తవాయి గోవ రమణా స్థానంబులన్ అంటే ఇక్కడ పోర్ట్ల పేర్లు చెప్పాడు. చందనాగరు కర్పూర హిమంబు కుంకుమరజ కస్తూరికా ద్రవ్యముల్. ఇక్కడ చందనం, అగరు, కర్పూర హిమము అంటే టర్పెంటైను, కుంకుమ రజస్సు అంటే కుంకుమ పుప్పొడి, కుంకుమ పుప్పొడి, కస్తూరికా ద్రవ్యాలు. శరధిన్ కప్పలి జోంగు వల్లి వలికా సమ్మన్ల తెప్పించే. ఇక్కడ అప్పటి నావల గురించి చెప్తాడు అనమాట. శరధిన్ అంటే మన సముద్రంలో, కప్పలి అంటే కప్పల్ అని చెప్పి ఒక పడవ ఉంది, మెడ్రాస్ కోస్ట్లో మనకు కనిపిస్తుంది. జోంగ్ అంటే ప్రాబబ్లీ చైనా జంక్ అయి ఉంటుంది. వల్లి అనే పదానికి మలేషియన్లో షిప్లు ఉన్నాయి అన్నమాట, వాటికి బలి అంటారు. బాలీలో కూడా ఉంటాయి అన్నమాట అట్లాంటి షిప్స్ సౌత్ ఇండియా. వలిక అంటే ప్రాబబ్లీ బాహ్లిక అంటే అరబిక్ ధౌస్ని వలిక అని ఉంటాడు. సమ్మన్ అనేది మళ్ళీ మనకి చైనీస్ శాంపాన్ ఉంటుంది, క్వాంటంగ్లో లేకపోతే మళ్ళీ ఈస్టర్న్ మలేషియాలో సమాన్ అంటారు దాన్ని. ఈ షిప్పుల పేర్లు చెప్పాడు ఇక్కడ. తరుణాసీరి తవాయి గోవ రమణా స్థానంబులన్ చందనాగరు కర్పూర హిమంబు కుంకుమరజ కస్తూరికా ద్రవ్యముల్ శరధిన్ కప్పలి జోంగు వల్లి వలికా సమ్మన్ల తెప్పించే ఘనుడవు వైశ్యకులోత్తముడు అవచి తిప్పండల్పుడే మహిన్ అని చెప్పి ఆ పద్యం ఉంటుంది అనమాట. ఇది ఒక్క పద్యం అనమాట. ఈ ఒక్క పద్యంలో అప్పటి సముద్ర వాణిజ్యాన్నంతా కళ్ళకు కట్టినట్లు చూపించడానికి ట్రై చేశాడు ఆయన శ్రీనాథుడు. శ్రీనాథుడు చాటువుల్లో చాలా వరకు మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఈ విషయాలన్నీ. ఈ ప్రజెంటేషన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ టైంలో మళ్ళీ శ్రీనాథుడి టైంకి వచ్చేటప్పటికి ఇప్పుడు మనము ఆలోచించిన రేవులన్నీ మలక్కాని దాటి వెళ్ళవు. ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్ పోర్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. అంటే అప్పటికే మన సముద్ర వాణిజ్యం బే ఆఫ్ బెంగాల్కి రిస్ట్రిక్ట్ అయిపోయింది. ఎందుకంటే బియాండ్ మలక్కా మనకి ఇండోచైనాకి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి అక్కడ ఫుకెట్ నుంచి ఇస్తమస్ ఉంటుంది. ఆ ఇస్తమస్ క్రాస్ చేసి మనకి సూరత్ థానీ, తెలుంగ్ నగర్ ఐలాండు వీటి ద్వారా మనం మళ్ళీ అట్నుంచి వెళ్ళడానికి వీలుంటుంది. కానీ మనకి అక్కడ చూస్తే బియాండ్ మలక్కా స్ట్రెయిట్స్ వాసు అరికిమేడు పోదుక అనేది there is absolutely no evidence. Rouleted ware was found even in Motupalli area, whereas our problem is there is no excavations.
సో బియాండ్ ద మలక్కా స్ట్రైట్స్ రీచ్ అయ్యే ప్లేసెస్లో మన ఇన్ఫ్లుయెన్స్ చాలా తగ్గిపోయిందని అనుకోవాలి శ్రీనాథ్ టైంకి. ఆ తర్వాత కూడా మనం మర్కంటైల్ యాక్టివిటీ కొనసాగింది. వీ కమింగ్ టు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. పోర్చుగీస్లో వచ్చిన తర్వాత దెన్ డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఇట్స్ ఆల్మోస్ట్ ప్రీ మోడర్న్ టైమ్స్కి వచ్చేస్తాం మనం. ఈ ప్రీ మోడర్న్ టైమ్స్ గురించి నేను మాట్లాడడం కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మన బొల్లోజు బాబా కెన్ స్పీక్ అబౌట్ ద ఇంగ్లీష్ ట్రేడింగ్ పోర్ట్స్ ఇన్ ద ఈస్ట్ కోస్ట్. తర్వాత మన యానాంలో దేవదానం రాజు కెన్ స్పీక్ ఆన్ ద ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫ్రెంచ్ పోర్ట్స్ ఇన్ ఇండియా ఇన్ ఈస్ట్ కోస్ట్. మనవాడు కట్టా శ్రీనివాస్ కెన్ స్పీక్ అబౌట్ మన ఏంటి వలందులు గురించి, మన పులికాట్ కానీ మచిలీపట్నం కానీ విశాఖపట్నం కానీ, లేకపోతే హిస్ ఫేవరెట్ నాగుల్ వంచ అని చెప్పి తెలంగాణలో ఒక సైట్ ఒకటి ఉంది. ఇట్లాంటి వాళ్ళతో తర్వాత మాట్లాడించుకుంటే బాగుంటుంది. సో ఓవరాల్ మనకి కృష్ణారావు గారి పుస్తకంలో దెర్ ఆర్ ఇట్లాంటి కొన్ని ప్రపోజిషన్స్ అవి ఉంటాయి. కానీ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ హీ హ్యాడ్ రిటెన్ దిస్ ఇన్ 1920లో మన ఏన్షియంట్ మ్యారిటైమ్ కల్చర్ గురించి మనకున్న నాలెడ్జ్ చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత the Vedic compendia were all interpreted on the basis that Vedic people were simple pastoral people అనే విషయం అనే దీంట్లో ఎనీ రిఫరెన్సెస్ టు ఓషన్ వర్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ దేర్ ఎక్సెప్ట్ అ బుజ్జు లెజెండ్ ఒకటి తప్ప. అదేవిధంగా రైస్ డేవిస్ పీరియడ్లో ఓన్లీ ద బుద్ధిస్ట్ పీరియడ్ as a mercantile era. Even Romila Thapar also gives the mercantile age in India was the coincides with Shatavahana Kushana period. So ఈ mercantile age అనేది ఫస్ట్ సెంచరీకి అటు ఇటుగా కనిపిస్తుంది. మైసోలస్ మోటుపల్లి, వెరీ నైస్ వాసు. అది మైసోలస్ మోటుపల్లి అనేది కృష్ణారావు గారు కూడా ప్రపోజ్ చేసిన విషయం. సో శ్రీనాథుడిని ఇంకా వదిలేసి దెన్ లెట్స్ గో ఇన్ టు ఐ థింక్ లెట్స్ క్లోజ్ అండ్ దెన్ డిస్కస్ సంథింగ్. దెర్ ఆర్ సమ్ నైస్ కామెంట్స్ విచ్ హవ్ కమ్. కామెంట్స్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎవరైనా కొన్ని కామెంట్స్ మిస్ అయితే మళ్ళీ రీటైప్ చేయండి, సో దట్ మనం దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను ఎందుకంటే కామెంట్స్ చూడలేదు, నేను చెప్పడంలో బిజీగా ఉన్నాను. ముగింపు అనేది కొన్ని 2 కొటేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఆయన ఇంట్రడక్షన్లో చెప్పిన కొటేషను, రెండోది పబ్లిషర్ చెప్పింది ఒకటి. ఈ 2 కొటేషన్స్ ఇక్కడ జస్ట్ పుట్టింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. చరిత్ర జ్ఞానం లేని జాతికి నైతిక మోక్షం లేదు అని కృష్ణారావు గారు అంటారు. అది పబ్లిషర్స్ ఏమన్నారంటే, దాని ఆ పుస్తకం పబ్లిష్ చేసేవాళ్ళు పుస్తకం గురించి, ఆంధ్ర పాఠక లోకం యొక్క దృష్టి నవలల మీదను నాటకముల అంటే అప్పుడు సినిమాలు లేవు కదా, నాటకాలు మాత్రమే ఉన్నాయి, నాటకముల మీదను ఉన్నది, ఇట్టి చారిత్రముల మీద లేదు. జనసామాన్యములకు చారిత్రం అక్కర్లేదు. ఇది కరెక్ట్గా 100 ఏళ్ల క్రితం రాసిన ఈ 2 కొటేషన్స్ అనమాట. 100 ఏళ్ల క్రితంకి ఇప్పటికీ మన తెలుగు వాళ్ళల్లో ఏమాత్రమూ మార్పు రాలేదు. మన సంస్కృతి మీద, మన చరిత్ర మీద అవగాహన లేదు, గౌరవం లేదు, గర్వము లేదు. ఇంత ఈ 100 ఏళ్లలో మనం ఏం చేశాము అంటే, ఒకసారి నాకు చాలా ఏం చేశాము అంటే, గురజాడ గారు చెప్పినట్లు ఆయన చెప్పాడు, వెధవాయిలు అన్నాడు మనని. మనం ఇంతకన్నా పెద్ద వెధవాయిలు అని నిరూపించుకున్నాం. అంతకుమించి మనం ఇంకేం చేయలేదు. ఒక భావరాజు కృష్ణారావు గారు అప్పుడు కుర్రాడు
ఈ 19 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళ కుర్రాడు, అలాంటి కుర్రాడు మనకి స్ఫూర్తిగా దొరికితే బాగుంటుంది. అలాంటి కుర్రాళ్ళని మనం ఒక 10-100 మందిని తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రుల మర్కంటైల్ హిస్టరీ ప్రతి టెక్స్ట్ బుక్లో కనపడుతుంది అనేది నా ఉద్దేశం. ఐ డోంట్ వాంట్ టు ఎండ్ ఇట్ ఇన్ ఎ కైండ్ పెసిమిస్టిక్ నోట్, ఎందుకని చెప్పి, కానీ ఆశ అయితే ఇంకా ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడికి విజయవాడ వచ్చిన తర్వాత పరిచయమైన కుర్రాళ్ళు కొంతమందిని చెప్తాను. ఎస్పెషల్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ దీస్ టూ గైస్, ఐ మీన్ అరవింద్ అండ్ కట్టా, బట్ దే ఆర్ వర్కింగ్ మోర్ ఆన్ తెలంగాణ ప్రాపర్. తర్వాత తవా ఓబుల్ రెడ్డి. సో మరీ కుర్రాడంటే కుర్రాడే కాదు, వీళ్ళు కాకుండా మనకి కొంచెం బాగా పనిచేస్తున్న వాళ్ళల్లో మనకి శివనాగిరెడ్డి గారు, శ్రీనివాసులు, గంగాధర్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆశ అయితే ఉంది. ఐ హోప్, ఐ మీన్ ఇఫ్ వీ కెన్ క్రియేట్ ఒక ఇట్లాంటి భావరాజ్ కృష్ణారావులని ఒక 50 మందిని మనం కనుక తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో మన చరిత్ర ప్రతి పుస్తకంలోనూ కనిపించడం మొదలెడుతుంది. కోరింగా డజంట్ హ్యావ్ ఏ సీ, అమన్ సిస్టా. Koringa itself is a properly a mispronunciation of Koringa. La, ra అనే పదంతో చూసుకుంటే Koringa is a mangrove forest which is on the sea. And Yanam, one side is Yanam and other side is, I mean, the harbor of Kakinada. లేదు లేదు చెప్పండి ఏంటండి సాయి పద్మ గారు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. లేదు, ఐఎమ్ గోయింగ్ అహెడ్. దీపక్, ఎనీ ప్రశ్నలు వస్తే బాగుంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ప్రశ్నలు చూడలేదు, అది చిన్న స్క్రాల్లో వెళ్ళిపోతా ఉంది. అన్లెస్ ఐ కెనాట్ ఈవెన్ స్క్రాల్ బ్యాక్. సో మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది. శ్రీశైల్ గారు, ఈజ్ ఇట్ ఎనీ వే దట్ యూ కెన్ రిపీట్ ద కామెంట్స్, ఎర్లియర్ కామెంట్స్? నాకు చాలామంది నో సార్ నో సార్ అంటున్నారు. దేని గురించి నో అంటున్నారో అర్థం కావట్లేదు. వాసు, కెన్ వి, ఓకే, Koringa is at the mouth of the Yanam distributary of Godavari. Probably one of the most ancient ports. Vasu, Chinta Srinivas Reddy garu kuda, he is endorsing it. కానీ ఒకటేంటి అంటే ఆయన చెప్పేది మోస్ట్ ఏన్షియంట్ పోర్ట్స్ ఆర్ నాట్ ఎట్ ద రివర్ మౌత్స్, బట్ దే ఆర్ ఇన్ ద ఈస్ట్ స్మాలర్ ఇన్లెట్స్ అని చెప్పి, విచ్ ఆర్ ఈజియర్. ఎందుకంటే రివర్ మౌత్స్లో శాండ్ బ్యాంకింగ్ అది ఎక్కువ ఉంటుంది. దే మస్ట్ హ్యావ్ క్రియేటెడ్ ఛానల్స్ టు గెట్ ఇన్ టు ద రివర్. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ ఛానల్స్ ఈజ్ మాజేరు కాల్వ గురించి మన కృష్ణారావు గారు చెప్తారు, పుస్తకంలో బాగుంటుంది. దట్ ఈస్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ వీ కెన్ రీడ్ అబౌట్ ఇట్. కృష్ణపట్నం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ దగ్గర మనకేం దొరకలేదండి. ఇంకా సౌత్ ఆఫ్ కృష్ణపట్నం మనకి నాయుడుపేట దగ్గర, కొత్తపట్నం దగ్గర స్టోన్ యాంకర్స్, రౌలెటెడ్ వేర్ దొరికాయి. కానీ
గండగోపాలపట్నం ఇస్ అ మిడివల్ పోర్ట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కృష్ణపట్నం దగ్గర దానికి కింద మనకి ఇప్పుడు దుగరాజపట్నం అని కూడా ఒకటి ఉంది. దుగరాజు ఆల్సో ఈజ్ ప్రాబబ్లీ ఏ తెలుగు చోడ పీరియడ్ పోర్ట్, అంటే 6th century 7th century పోర్ట్ అయి ఉండొచ్చు. వెనిస్ దీని గురించి ఏం రాశారు? వెనిస్ వ్యాపారంలోనే కాక కళలకు కాణాచి అని చెప్పి రాశారు. ఏ కళలకి అనేది దానికన్నా వెనిస్ కన్నా ద మోర్ ఇంపార్టెంట్ ప్లేస్ వేర్ దిస్ థింగ్ డ్యూరింగ్ ద మెడిచి పీరియడ్. మీకు డావించి కానీ బెర్టలుచి కానీ మైకెల్ ఏంజలో కానీ దే ఆర్ మోర్ products of Florence than Venice. Genoa is a great port, yes. Most of the art in Italy was either sponsored by Vatican or by the Medicis of Florence. The Doge of Venice was not such a great patron of art. Pavan Sivanagareddy garu is tested positive for corona and he is in isolation right now. He's fine. I mean, I spoke to him. Baunaru. Let's wish him a speedy recovery. He should be able to address us very soon. గంగాధర్ గారు, మోటుపల్లి వాజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ ఇన్ ఆంధ్ర అండి. ఆ మోటుపల్లిలో స్తంభాల గురించి ఒక్కదాని గురించే మనం ఒక శాసనాల గురించే మనం ఒక ఫుల్ సెషన్ పెట్టుకోవచ్చు. దానికి అథారిటీ ఈ శివనాగిరెడ్డి గారు. సూన్ ఐ థింక్ వీ విల్ హ్యావ్ వన్ ఆఫ్ ద సెషన్స్ విత్ హిమ్. సో శ్రీశైల్, are you able to hear me? ఇంట్రెస్టింగ్ అండి. చిత్తూరు వెంకటేష్ గారు, మైసోలాస్ చాలా మెన్షన్స్ ఉన్నాయి, ఒక స్ట్రాబోదే కాదు, టోలమీయే కాదు. ఈ మైసోలస్ పేరు మహాశాలి అంటే మన సాలి అంటే టెక్స్టైల్, దీని గురించి వచ్చిందని. మన మైసోలస్ is also given as a river name for Krishna. తర్వాత కృష్ణారావు గారు మోటుపల్లి మైసోలస్ ఎందుకంటారంటే మోషలీపురం, ముకుళపురం, మోషలీపురం ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డ్ నేమ్స్ ఆఫ్ మోటుపల్లి అని. దానివల్ల అది ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మన కృష్ణా రివర్ మనకు కనిపించేది ఫాన్సూర్. ఓకే, కృష్ణా రివర్ కట్టక ముందు ఇటు పక్కన కాళీపట్నం నుంచి బాపట్ల దాకా ఎక్కడన్నా వెళ్ళి సముద్రంలో కలవడానికి వీలుండింది. విజయవాడ తర్వాత దానికి అటు ఇటు కట్టలు లేవు. లాస్ట్ కొండ మనకి యనమలకుదురు కొండ తర్వాత కృష్ణా రివర్ వాజ్ అన్కంట్రోలబుల్. సిమిలర్లీ గోదావరి 7 పాయల్లో ఏ పాయల్లో నుంచి వెళ్ళేదో తెలియదు అనమాట. ఓకే,
శ్రీనాథుడి పద్యం అందరూ కోట్ చేసిన పద్యం అండి. సురవరం ప్రతాప్ రెడ్డి గారు కోట్ చేశారు, మన కృష్ణారావు గారు కోట్ చేశారు, తర్వాత ఆ, అది బిఎస్ఎల్ హనుమంతరావు గారు కోట్ చేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్ కోటెడ్ దీస్ టూ అనమాట. శ్రీశైల్ సిరిగలవానికి చెల్లెను తరుణులు 16,000 తగపెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగనిడుము పార్వతి చాలు నన్ను పర్లాడ్లో చెప్పాడండి. రైతుల పట్ల ప్రేమ కాదు, ఈయనకి మంచినీళ్ళు కావాల్సి వచ్చింది. ఆయన ఇంకో పద్యం ఉంది, శ్రీనాథుడు రైతుగా. ఇది కూడా ఇప్పుడు మనం రెడ్డి రాజుల పీరియడ్ చూస్తే ఈ ట్రేడ్ మీద డిపెండెంట్ క్యాస్ట్ కానీ ఆక్సిలరీ క్యాస్ట్ ఉండేవాళ్ళు చాలామంది అగ్రేరియన్ సొసైటీలోకి షిఫ్ట్ అయిపోయారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ శ్రీనాథ్ అనమాట. ఇక్కడ కృష్ణ ఒడ్డున ఒక పొలం కౌలుకు తీసుకున్నాడు అనమాట. తీసుకుంటే కృష్ణవేణమ్మ కొనిపోయే నింత ఫలము, బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు, బొడ్డుపల్లె ఆ ఊరు పేరు అనమాట. బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లింతు రూకలు 700 అని ఒక పద్యం ఉందన్నమాట. పద్యంలో 2 పాట అనమాట. ఆయన చివర్లో ఆయన 700 రూకలు కట్టలేక బాధపడుతూ రాసిపోయాం అనమాట. యాంప అంటే యానాం అయి ఉండొచ్చు, కాదండి జాఫ్నా అయి ఉండొచ్చు. ఎస్, వాసు సేయింగ్ జాఫ్నా. వాట్ ఈస్ టిబెట్? టిబెట్, I think you should mention the name. టిబెట్ సముద్ర వాణిజ్యానికి టిబెట్కి సంబంధం లేదు. భోటా ప్రాబబ్లీ వాజ్ భూటాన్. Yeah, Tarunasiri is Tanaserem, Tavoy is Devoy, correct. Goa అనేది నార్త్ ఆఫ్ రంగూన్ దెర్ ఈజ్ అనదర్ ఎస్ట్యూరీ అంటే దాని పేరు గోవా. అది కూడా బర్మా కోస్టే. అంతేగాని మన గోవా కాదు, కేరళలోని కొల్లం కాదు. Also, I don't think that is our present day Goa. What he was meant talking about Goa is the Burmese coast. ఆ 4 తరుణాసిరి పద్యంలో ఉన్న 4 బర్మీస్ పోర్ట్సే. తరుణాసిరి, డావాయ్, గోవా, రమణాస్థానం, రమణదేశం. పంజాకెంట్, సెంట్రల్ ఏషియా. ఐఎమ్ నాట్ సో షూర్ అండి సుధాకర్ గారు. ఫాన్సార్ అయి ఉండొచ్చు. దట్ ఆల్సో మస్ట్ బీ ఆన్ ద బే ఆఫ్ బెంగాల్ పోర్ట్ అనమాట. కప్పలి ఈజ్ ఎ బోట్, sure. Junk is China junk. Valli I don't think is catamaran. Valli adi a Malaysian name for a small craft. Bali. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి
మార్కోపోలో కలం కోట అనే షిప్ పేరు చెప్తాడు. దీంట్లో పెరిప్లస్లో ప్లైనీనా రెండిట్లో ఇండికాలో ఉంది. కొలాండిఫాంటియా కొలాండిస్ అనే పేరు వస్తుంది. ఇక్కడ మన కలం అంటే షిప్ మనకి తెలుగులో. ప్రాబ్లీ కలం కోట ఈజ్ ఎ ఫోర్టిఫై ఏ షిప్ విత్ ద ఫోర్ట్రెస్ షిప్. ఇట్స్ బేసికలీ సెంట్రల్ క్యాబిన్ అనమాట. ఫాన్సోర్. పాలెంబ్యాంక్ ఇంకో పేరు ఆంధ్ర, ఓల్డ్ నేమ్ ఆంధ్ర. Sumatra almost eastern edge of Sumatra, which can also be reached to the Bay of Bengal. Without touching the Gulf of Malacca Straits. అలాగారు దేనికి కోవలం అండి? చంద్రాయస్ ఎక్కడ? క్రా ప్రాబబుల్. Interesting thing is the isthmus on the other side is the island is Nagar Telugu. ఒక మాకులు ఇప్పుడు లేటర్ పీరియడ్లో చూస్తే పోకలు ఆకులు దే హ్యావ్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా. మనకి అప్పటి రిపోర్ట్స్ కూడా చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ అఫ్లూయెంట్ సిటిజన్ హ్యాడ్ ఏ పాన్దాన్, ఒక చిన్న డబ్బాలో పాను బీడా పెట్టుకోవడం అన్నమాట. పాన్ ఈటింగ్ హెస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లేట్ మిడీవల్ అండ్ ఎర్లీ మోడర్న్ పీరియడ్. శ్రీశైల్ రెడ్డి గారు. సముద్రయానం వాజ్ మీరు అపస్తంభ సూత్రాస్ కానీ బౌద్ధయాన సూత్రాల్లో కానీ సముద్రయానం పై పాపం అని ఏం చెప్పలేదు. ఈ సముద్రయానం కుల బహిష్కారం కూడా కాదు. సముద్రయానం తర్వాత దే యూస్ టు బి ఎ క్వారంటైన్. మనకి ఇప్పుడు శుద్ధి చేసి లోపలికి రానిచ్చేవాళ్ళు. దే యూస్ టు కీప్ దెమ్ అవుట్ ఫర్ 1 మండలం విచ్ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ 40 days. ఊరు బయట పాకేసుకొని ఉండాల్సిందే కానీ ఊళ్ళోకి రావడానికి లేదు. ఎందుకంటే ఈ మే బి బ్రింగింగ్ సమ్ డిసీజెస్ అని చెప్పి. రైట్ నౌ వీఆర్ ఇన్ ద పీరియడ్ వేర్ స్టేట్ నుంచి స్టేట్కి వెళ్తే 14 రోజులు క్వారంటైన్ అంటున్నారు. అప్పట్లో 40 రోజులు క్వారంటైన్ చేసేవాడు. అది క్వారంటైన్ అనే పదం వచ్చిందే 40 రోజుల నుంచి. అది ఇట్స్ వెనిస్లో వచ్చింది బికాస్ ఆఫ్ ద ప్లేగ్ and various other epidemics. Chinta Srinivas Reddy garu, it is true. Endukante lot of things I have taken from Bavaraj Krishna Rao gari book lo nunchi without making much of too many changes. The book was written in 1920. There are a whole lot of things and other things which have come. ఇప్పుడు అన్ని డిస్కస్ చేస్తుంటే ఒక్కొక్క
పోర్ట్ గురించి ఒక్కొక్క సైట్ గురించి వీ కెన్ గో ఆన్ ఫర్ అబౌట్ అవర్. అది మనం ఫోన్లో చేద్దాం తర్వాత. పాలకుల నిరాసక్తత ప్రధాన కారణం. మనం అన్ని పాలకులు ఏం చేస్తారు సార్, ప్రజల్లో కనుక ఆసక్తి ఉంటే ప్రజలకు కావాలి అంటే పాలకుడు చచ్చినట్టు చేస్తాడు. దిస్ ఇస్ ద డెమోక్రసీ. మనం వెధవలము, అంతకుమించి వాళ్ళని ఒకళ్ళని అనుకుంటే దే ఆర్ ఓన్లీ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ వీ పీపుల్. ఇన్ ఎ డెమోక్రసీ ఐ మీన్ ద పీపుల్ గెట్ వాట్ దే డిజర్వ్, బట్ గవర్నమెంట్ దట్ దే డిజర్వ్. దట్ ఈస్ అ వెరీ సింపుల్ లాజిక్. వీ గెట్ ద గవర్నమెంట్స్ వీ డిజర్వ్. పాలకుల నిరాసక్తత అని చెప్పి మనం అనుకోవడం కాదు. ముందు మనల్ని మనం మార్చుకోగలిగితే 3-4 తరాలుగా తెలుగు వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ దిస్ థింగ్ ఐ మీన్ కల్చరల్ అవేర్నెస్ నాశనం చేసిన వాళ్ళం మనం ఇప్పుడేం మాట్లాడతాం. ఓకే, డాంజీ ఘంటసాల అనేది దీని గురించి కృష్ణారావు గారే రాశారు. మాజేరు అనే ఊరుంది, ఈ సేస్ మజరికా. ఈ మజరికాని మాజేరుకి కలుపుతూ ఈ సేస్ ఐ మీన్ మన బందరుకి ఎగువ నుంచి ఒక ఛానల్ ఇట్ వాజ్ బిల్ట్ టు ఘంటసాల రీజియన్ అనమాట, అక్కడ పెద్దలంక దగ్గరికి కృష్ణలో కలిపేటప్పుడు. సో దట్ ఐ మీన్ ద షిప్స్ కెన్ కమ్ త్రూ ద ఛానల్ అండ్ అవాయిడ్ hitting sandbanks at the mouth of Krishna, which is a very interesting proposition. I think I have mentioned that in one of my stories also, in Amravati Through Ages. Vasu, introducing the young scholars to news researchers has to be done by proper historians like you. Bengaluru వదిలిపెట్టేసేసి you come and stay here in Hyderabad or Vijayawada or Visakhapatnam. Then I mean we will be able to do much better things. But you have done good work, especially about mercantile Andhra Pradesh. Your articles are really great in that Andhra Pradesh Charitra Samskruti series lo. సాయి పద్మ గారు ఏం పెట్టారండి జవాబు? కొంచెం నేను చూడలేదు, మిస్ అయ్యాను. ప్రసన్న గారు, బాబా గారు, this is the biggest problem. I mean, we need to be aware. I mean, the National Institute of Oceanography has been submitting their proposal to ASI every year అనమాట, 10 ఏళ్ల నుంచి. Sheila Tripathi himself had requested the Andhra Pradesh government couple of times to give permissions to do explorations on Andhra coast. ప్రతిసారి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి పంపిన పేపర్ దేర్ ఇస్ నో రిప్లై ఆన్ ఇట్. ఈ లోపల తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సంథింగ్ లైక్ అబౌట్ 5 crores rupees to support their explorations. Kerala has been lobbying to bring them to explore Kerala. మహారాష్ట్ర వాళ్ళు చేస్తున్నారు, ఒడిస్సా ఈజ్ డూయింగ్ ఇట్. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం వాళ్ళకి ఇప్పటిదాకా రెస్పాన్స్ అవ్వలేదు.
ప్రసాద్ సూరి. ఆంధ్ర భృత్యులు ఆంధ్రులే అని బిఎస్ఎల్ హనుమంతరావు గారు మొదలైన వాళ్ళు అందరూ అన్నారు. బట్ రీసెంట్లీ ద పీపుల్ ఆర్ బీన్ సేయింగ్ దట్ ఈస్ట్ బెంగాల్, మ్యాన్మార్ ప్రాంతాల్లో ఆంధ్ర భృత్యులు మోస్ట్ ప్రాబబ్లీ ఆ మగధ దీంట్లో వాళ్ళు పరిపాలించారని, సో దట్ వీ కెన్ కాల్ దెమ్ ఆంధ్ర సబ్సిడరీస్ ఆర్ ఫ్యూడేటరీస్ అనలేము, సబ్సిడరీ స్టేట్స్ ఆర్ ట్రిబ్యూటరీ స్టేట్స్ అని చెప్పి అనుకోవచ్చు. పైకి స్క్రోల్ చేస్తే వెళ్ళట్లేదండి, పైకి వెళ్తుంది కానీ కిందకి వెళ్ళట్లేదు. ఓకే, బాబా గారు, కోరింగా షిప్ బిల్డింగ్ యాక్టివిటీ ఉంది కానీ దట్ వాస్ స్మాలర్ రిపేరియన్ బోట్సే ఉండింది. ప్రాబబ్లీ ఎర్లియర్ టైమ్స్ దే వర్ బిల్డింగ్ ఓషన్ గోయింగ్ షిప్స్. హిస్టరీ ఆఫ్ తెలుగుస్ అని చెప్పి 1-2 పుస్తకాల్లో ఎక్కడ కనపడదండి. ఐ థింక్ వన్ వెరీ ఇంపార్టెంట్ బుక్ దట్ యూ కెన్ రీడ్, ఐ మీన్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ 10 books, 10 volumes. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో దొరుకుతుంది, చాలా వరకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. సముద్రయానము కొంతమందికి మాత్రమే నిషేధించబడిందండి, అందరికీ కాదు. చెన్నపట్న గోమఠం, పూర్ణిమ, విజయ్ మధుకూరీస్ క్వశ్చన్ మిస్ అయ్యాను. థ్యాంక్ యూ సాయి గారు. ఐ థింక్ డిస్కరేజ్ us. తెలుగుస్. దేవదానం రాజు గారు, యానాంని మోటుపల్లి అనేవారని జానపదం గీతంలో ఉందన్నట్లు విన్నాను. అంటే మరి నాకు అదేదో తెలియదండి, ఇప్పుడే మీరే చెప్తేనే వింటున్నాను నేను. పోతన శ్రీనాథుడు సమకాలీనులు అని కూడా చెప్పలేమండి. దీస్ ఆర్ ఆల్ లెజెండ్స్. ఎందుకంటే వాళ్ళిద్దరు 2 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పోయిట్స్. వాళ్ళిద్దరినీ క్యారెక్టర్స్గా చేసి ఆడుకున్నారు మన వాళ్ళు, అంతే. తర్వాత లేటర్ పోయిట్స్.
Aman's sister. Tobacco came much later to India. Porn has been there for a long time. శిక్షించడం భాస్కరం గారు ఈజ్ ప్రాయశ్చిత్తం డజంట్ మీన్ దట్ ఐ మీన్ ఇట్స్ ఏ పనిష్మెంట్. ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ ప్రొహిబిషన్. లేటర్ individual interpretations vary. రంజిత్ కుమార్ వేల్ ఆయిల్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. వేల్ ఆయిల్ ట్రేడ్ ఇండియాలో చేసేవాళ్ళ లేదా అనేది ఐఎమ్ నాట్ సో షూర్. Okay, Andy, I think we will say good night today. చాలా టైం పట్టింది. Srishail, is it okay? And thank you everybody for listening to this boring discourse. Is it done? Srishail, I just want you to say yes and then I'm going off. Okay. Padala garu, thank you. I'm shutting down now. Good night, Andy. Narasimha garu. Thanks, Srishail. It's a nice opportunity. Aman system medical graduate. Good. You also should get into archaeology and history. Thanks, Kumar Baba. Krishna Garu, thank you. Do something about the maritime, NIO in Andhra Pradesh state. Thanks, Ramana. Dhanu, thanks. We'll talk later. Good night, everybody. Rajiv, hi. Thank you. Thanks, everyone. I'm going off. Bye-bye.